ఇప్పుడు చూస్తున్నారుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి దానివల్ల ఎలాంటి నష్టపోయే అవకాశాలు ఉంటారు ఈ రైతులు? నష్టపోకూడదని కోరుకుంటున్నాం అందరూను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్లు అందరూ తగ్గిపోయి రైతు బజార్ బతికి వాళ్ళు రైతులు అందరూ చాలా ఇబ్బంది పడి చాలా ఘోరంగా ఉంది. ఇన్నాళ్ళు ఉన్న వ్యాపారాలు కూడా లేవు. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అన్నది మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ బాగుండాలని కోరుకుంటున్నాం, మంచి జరగాలని కోరుకుంటున్నాము. కానీ అందరూ బాగుండాలి. ఈ వ్యాపారాలు లేవు అసలు ఏమిని. రైతు బజార్లో జనాలు కూడా ఎవరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంతా సగం సగం జనం పోయారు. జీతాలు లేవు, నాలుగు బాధపడుతున్నారు. మాకు కూడా పిల్లలు పెంచుకోవడానికి చాలా పరిస్థితులు ఏం బాగోలేదు. ఒకప్పుడులాగా ఏమీ లేదు. మా పరిస్థితి ఇలా ఉంది అంతే. చూస్తున్నారుగా మరి ఇప్పుడు ఉన్నటువంటి నిర్దాక్షిణ్యంగా అన్న అప్పుడు క్యాంటీన్ లోపల క్యాంటీన్లు కానీ అలాగే ఎంప్లాయీస్ తగ్గించేయడానికి కానీ ఈ పరిస్థితులు ఎలా ఉంది? ఈ పరిస్థితులు ఏమీ బాగోలేదండి. ఎంప్లాయీస్ తగ్గించేయడం, ఈ క్యాంటీన్లు తీసేయడం, ఇక్కడికి ఎవరు కూడా కొనుక్కోవడానికి కూడా ఇన్నాళ్ళు ఒక క్యాంటీన్ అతను వచ్చి 10 రూపాయలు కొనుక్కొని మాకు వ్యాపారం జరిగేది. అది కూడా పోయింది. వ్యాపారాల్లో ఏటీ లేదు. ఇప్పుడు క్యాంటీన్లు తగ్గించి వాళ్ళు ఏడుస్తున్నారు, మేము ఏడుస్తున్నాం. ఇంకందరూ గోల గోల పెడుతున్నాం. అందరూ బాగుండాలా, ఎప్పుడు ఇలా మళ్ళీ పాతకాలం రోజులు వస్తాయి అని బాధపడుతున్నాం. రావాలని కోరుకుంటున్నాం. చూసారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అత్యధిక మెజార్టీ గాజువాక ప్రజలు ఇచ్చారు. కానీ ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలంటారు? అది అప్పుడు నుండి ఉన్నదని అంటున్నారు. ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికేం తెలియదు కదా, ఎవరివి చూడలేదు. అప్పుడు నరేంద్ర మోలుని కాండి జగన్మోహన్ రెడ్డి ముందు కానిండి జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు పెదల మీద పడ్డది కానీ ఇదంతా ఎప్పటి నుండో జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టిన ఎంప్లాయీస్లు అందరినీ తీసి పారేసి వాళ్ళు ఇబ్బందులు పడి మేము ఇబ్బందులు పడ్డాం. అది వ్యాపారాలు ఏటి లేవు. 2-3 సంవత్సరాలు పెట్టి అసలే లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. నిత్యావసర సరుకులు కానీ కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కొద్దిగా. ఈ మధ్యకాలం మీద ఇంతకుముందు మీద ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు. తర్వాత రేట్లు కూరగాయలు అన్ని తగ్గులు ఉన్నాయి కానీ నిత్యం తినే సరుకులు మాత్రం రేట్లు ఎక్కువ ఉన్నాయి. పప్పులు ఉప్పులు అలాంటి రేట్లు ఎక్కువ ఉన్నాయి, పెరిగిపోయాయి. పంటలు చూస్తే లేవు. రైతు భరోసాలు వేస్తున్నాడు కానీ దానికి కొందరు బాగుంది, కొందరు భూమి లేదు. ఉన్న వాళ్ళు సంతోషపడుతున్నారు, లేని వాళ్ళు ఇది పడుతున్నారు. అది